హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ నరేంద్ర వెజిటేబుల్ ఫార్మింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు కాకర సాగు గురించి చెప్పాలనుకుంటున్నాను. కాకర గురించి పూర్తిగా చూడండి వీడియోని. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ 100% ఇందులో దొరుకుతుంది. ఇది కాకపోతే పెండాల్ సిస్టమ్ గురించి నేను చెప్తాను. అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ కామెంట్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్, చాలా ఇంపార్టెంట్ విషయం. చూడండి కాకర, ఇది కాకర 70 డేస్ క్రాప్. ఇది ఈ 70 డేస్ క్రాప్లో పెండాల్స్లో ఆల్మోస్ట్ కవర్ అయింది. ఇక్కడ వచ్చేసరికి డిప్పర్కి ఒక 2 పెట్టామన్నమాట. డిప్పర్కి 2 feet డిస్టెన్స్ తోటి డిప్పర్కి 2 చెట్లు. చూడండి, డిప్పర్కి 2 చెట్లు. ఇందులో ఫస్ట్ చెట్లు పెట్టుకునే కంటే ముందు మంచి మెన్యూర్ వేసి 2 times కల్టివేటర్ వేసి కొట్టేసి, తర్వాత రొటవేటర్ వేసి, తర్వాత ట్రాక్టర్ తోటి బోజలు కొట్టి మల్చింగ్ షీట్ వేసాము. మల్చింగ్ షీట్ వేసిన తర్వాత డ్రిప్ వాడిచి తర్వాత ఇందులో సీడ్ పెట్టడం జరిగింది. ఈ వెరైటీ వచ్చేసరికి ఇందులో విఎన్ఆర్ పెట్టాను, విఎన్ఆర్ 22 ప్లస్ ఈస్ట్ వెస్ట్ వాళ్ళది పాలి వెరైటీ పెట్టాను. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మాత్రం ఈల్డింగ్ వచ్చేసరికి ఎక్కువ. ఆల్రెడీ 2 cuttings అయింది. ఇందులో 2 cuttings తీశాను. ఇందులో ఈ సైడ్ మొత్తం వచ్చేసి విఎన్ఆర్. అక్కడ సైడ్ గ్రోత్ బాగుంది. ఈ పైన కొంచెం రాళ్ళు గడిచి ఉండడం వల్ల ఇక్కడ కొంచెం గ్రోత్ బాగాలేదు. ఈ వెరైటీ మాత్రం విఎన్ఆర్ 22 చాలా మంచిగా వస్తుంది. కాయ షేనింగ్ కూడా చూడండి, చూసుకోవచ్చు మీరు ఒకసారి. అండి ఇలా ఉంది కాయ. అదేమో ఇస్ట్రేస్ వాళ్ళ పాలి లాంగ్ వెరైటీ అని. ఆ వెరైటీ తీసుకుంటే అంత ఈల్డింగ్ అనిపించలేదు నాకు ఇప్పటికైతే. బహుశా 70 days తర్వాత వస్తుండొచ్చేమో. ఇప్పటి వరకు మాత్రం 2-3 cuttings చేశాను. విఎన్ఆర్ మాత్రం బాగా వస్తుంది. ఇందులో మీకు చెప్పాను కదా, ఇందులో సీడ్ పెట్టుకున్న తర్వాత వాటర్ పెట్టేసి, అంతకన్నా ముందు దీంట్లో ఫంగిసైడ్ కానీ ఫంగస్గా ఫర్దర్గా ఏది రావద్దు అనేసి ఇందులో ట్రైకోడర్మా విరిడి ప్లస్ కానుగ చెక్క, మళ్ళీ వేప చెక్క, ఇవన్నీ మిక్స్ చేసి ఇందులో వేయడం జరిగింది. వేసిన తర్వాత ఏంటంటే దానికి ఫర్దర్గా వచ్చే 40 days తర్వాత దీనికి ఎక్కువ రోగాలు అనేది ఆశిస్తాయి. అప్పటివరకు మనం ఫెర్టిలైజర్ తోటి ఎన్పికే తోటి మనం చేసుకోవచ్చు, మామూలు గ్రోతింగ్ కానీ అది కానీ. తర్వాత నుంచి అది అసలు గ్రోతింగ్ ఉండదు, చెట్టుకి కాయ ఉండదు, ఏముండదు. మనం ఇట్లాంటి ఆర్గానిక్ అలాంటివి చేయకుంటే మాత్రం ఓన్లీ ఫెర్టిసైడ్ మీద ఆధారపడితే మాత్రం. దీంట్లో అయితే నేను 6 tractors ఎరువు కొట్టించాను. చూడండి ఎంత నీట్గా ఉందో ఆకు కూడా. చూడండి, ఇది ఫర్దర్గా ఏంటంటే ఇందులో కింద మెనూర్ ఉంటుంది కదా, వేరు వెళ్ళే కొద్దీ అది హెల్ప్ చేస్తుంటుంది. మనం ఎన్పికే కూడా ఎక్కిస్తాం కానీ ఎంతగా ఉండదు. బ్రాంచెస్ కూడా చాలా బ్రాంచెస్ వచ్చినాయి. ఆల్రెడీ కట్ చేసినా కూడా మళ్ళీ బ్రాంచెస్ చూడండి. బ్రాంచెస్ ఇప్పుడిప్పుడే బ్రాంచెస్ సెట్ అవుతుంది, ఫ్లవరింగ్ కూడా. దీనికి ఎక్కువ వేప నూనె ప్లస్ అప్పుడప్పుడు దోమకు మాత్రం ఇమిడా మాత్రం కంపల్సరీ కొడుతున్నాను, దోమ పోనిక. ఈ ఆకు ఫంగిసైడ్ అలాంటి రాకుండా ఒకటి మనకి అమెజాన్లో ఆర్డర్ చేశాను ఒకటి ఆర్గానిక్ది, కూరేల్ అని. అది వచ్చేసరికి చాలా పని చేస్తుంది అది. ఈ ఫంగిసైడ్ రోడోమిల్ ఇలాంటివి కొట్టే వాటికంటే అది కొడుతున్నాను అప్పుడప్పుడు. ఒక బాటిల్ 1/2 liter కొడుతున్నాను కొట్టేటప్పుడల్లా, 2.5 అలా వేసుకొని. దాని 10 days ఏమైందంటే ఆకు అనేది ఇలానే మంచిగా ఉంటుంది. ఫంగిసైడ్ అలాంటి రాకుండా కొత్త గ్రోతింగ్ అనేది వస్తుంది. మనం ఇచ్చే ఎన్పికే ప్లస్ అది ఫంగిసైడ్గా అది యూజ్ చేస్తుంది, ఆకుకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా. అలా ఈ ఆల్రెడీ 70 days తీసినప్పుడల్లా 2 cuttingsలా ఒకసారి 70, ఒకసారి 80 kgs అలా వచ్చింది. ఇప్పుడైతే బాగానే ఉంది రేటు కొని అలాంటివి ఏదైనా సరే. మళ్ళీ ఇందులో చూడండి, ఇందులో మెయిన్ దోమ ఎక్కువ ఆశించకుండా ఉండాలంటే కారణం ఇది ఎల్లో ట్రాప్స్ నేను అక్కడక్కడ పెట్టాను చూడండి. స్టార్టింగ్లో 30-40 days వరకు ముందు వరకు వైరస్ రానికి కారణం ఈ దోమల వల్లనే. ఆ దోమలు దానికి అంటుకొని పోతాయి. అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడు మనకి క్లియర్గా మంచిగా గ్రోతింగ్ వస్తుంది, చెట్టుకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. అలాంటి వాటర్ డే బై డే స్టార్టింగ్లో వర్షాలు పడే అప్పుడు వాటర్ కూడా పెట్టినప్పటి నుంచి ఒక 15-20 days పెట్టలేదు, కంటిన్యూస్గా జరిగింది. తర్వాత నుంచి ఫెర్టిలైజర్ ఇవ్వడం, అవి చేయడం. ఇంకా చూడండి, ఇంకా పిందే సైజు
అన్ని సైజులు ఉన్నాయి ఇలా. ఇట్లా ఇగో చూడండి, సైజు బట్టి కూడా ఇగో కాయ ఇలా రానికి అంటే మెయిన్ ఇంపార్టెంట్ మన కింద మెన్యూ వేస్తేనే మనకి మంచిగా పశువులది కోళ్ళది కానీ అలాంటిది కానీ వేస్తేనే మనం ఎంతవరకు డిపెండ్ అయినా ఫెర్టిలైజర్ మీద వేస్ట్. ఈ కాంప్లెక్స్ ఎరువుల గురించి జస్ట్ తర్వాత సాలబుల్లా లైట్గా వేసుకుంటేనే బెటరు. ఈ గ్రీనిష్ సైడ్ బ్రాంచెస్ కూడా కింద ఒకటి పెట్టాను ఆనంకాయ కూడా ఎంత క్లియర్గా ఉందో. అది మీకు చాలా 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 యూజ్ ఉంటుంది. ఇంకా మళ్ళీ విషయానికి వస్తే ఇది కింద వేయడం వల్ల ఏమైంది అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇది స్ట్రీము కింద పారుతుంది మొత్తం. ఇలా పెట్టేసుకుంటాం మనకి ఎగ్జాంపుల్ అక్కడ ఇక్కడ మధ్యలో వస్తుంది. మీరు తొంపడానికి వెళ్ళినప్పుడు కాయలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దీని మీద మీరు అడిగేస్తారు. ఫర్దర్గా ఇక్కడ బ్రాంచెస్ కానీ అక్కడ కానీ ఎలాంటి యూజ్ ఉండదు, అవి చనిపోతుంది. ఇక మళ్ళీ మీ కాళ్ళకు వచ్చేసిన ఫంగిసైడ్ ఒక చెట్టు నుంచి ఒక చెట్టు, ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. తోట స్మాష్ అవడానికి కారణం ఈజీగా స్మాష్ అవుతుంది ఫాస్ట్గా. సో ఆ యొక్క ప్రాబ్లం అనేది ఇందులో ఉండదు. మన ఈ పెండాల్స్ వేయడం వల్ల మనం ఈ కటింగ్ కూడా కింద వేస్తే, ఈ కటింగ్ కూడా మనం కింద వేసినాం అనుకోండి, మినిమం కట్ చేయాలంటే 2 లేబర్స్ కావాలి. ఇది 1 acre ప్లాట్. ఈ ప్లాట్లో మినిమం 1 dayలో ఇద్దరు కావాలి. వాళ్ళు తెంచేది కూడా 1 క్వింటాల్ దుంపుతుండొచ్చు అంతే. అది ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా చెట్టు అనుకోండి, ఇది ఇట్లా లేపి మళ్ళీ దాని కింద వేసి తొక్కుకుంటా అలా నడవడానికి రాదు, ఆ ప్రాబ్లం వస్తుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ పిందెని దొరికితే మళ్ళీ నెక్స్ట్ రాదు. అది ఇలా చూసుకోవచ్చు మనకు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, ఎలాంటి రోగం వస్తుంది, దానికి ఏం చేయాలి, ఎలా కొడితే మందు ఏది స్ప్రే చేస్తే బాగుంటుంది. చూడండి చాలా బ్రాంచెస్ కూడా వస్తుంది దీనికి. ఎట్లా అంటే ఇలా ఉండడం వల్ల వెంటిలేషన్ కూడా ఈజీగా ఆడుతుంది, మంచిగా వెంటిలేషన్ గాలి కానీ వెలుతురు కానీ చాలా మంచిగా చెట్టు కావాల్సిన అన్నీ బాగుంటుంది. దీనివల్ల గాలి వెళ్ళిపోవడం ఇట్లాంటివి ఉంటుంది, మంచిగా ఉంటుంది. దాని ద్వారా పాలినేషన్ కూడా ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఒక చెట్టు మీకించి ఒక చెట్టుకి తేనెటీగలు రావడం కానీ, ఒక చెట్టు మీకించి ఒక చెట్టు మీదకి ఈజీగా అట్లా పాలినేషన్ ఎక్కువ కూడా క్రాప్ ఎక్కువ రానికి ఆస్కారం ఉంటుంది. అదే కింద వేస్తే అది కిందనే ఉంటుంది కాయ, ఆ కాయకి కొంచెం సరిగా పాలినేషన్ కాక అది మధ్యలోనే చనిపోయే ఆస్కారం ఉంటుంది. దీంట్లో మెయిన్ అది కాకరలో అట్లా వేసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. ఇంకా వచ్చేసరికి కాకరలో చెప్పాలంటే స్ప్రేయింగ్ మాత్రం కంపల్సరీ 2 or 3 days కంపల్సరీ ఒక స్ప్రే ఉండాలండి. అది మిడా అన్నా కానీ లేకుంటే గ్రోతింగ్ అయితే ఎవ్రీ 1-2 daysకి కంపల్సరీ ఎన్పికే ఇస్తాం తక్కువ మోతాదులో. ఎందుకంటే కింద ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ 5-6 kgs అలా ఇస్తేనే వస్తుంది అంటారు వేసిన. నేను ఒక 1 kg 2 kgs అలా ఇస్తాను ఎన్పికే మామూలుగా అంతే మనకి. కాకపోతే ఎక్కువ నేను ఈ వేపలో కూడా కానుగ దాంట్లో కూడా కొంచెం గ్రోతింగ్ వస్తుంది. అది కొట్టినా కూడా ఆయిల్స్ స్ప్రే చేయడం వల్ల, ఆయిల్స్ నేను చాలా స్ప్రే చేస్తే ఆర్గానిక్ వైజ్గా బాగుంటుంది. ఇందులో మెయిన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పండుగ వస్తుంది. ఈ టైంకి మెయిన్ క్రాప్ డ్యామేజ్ చేసే కారణం ఏంటంటే ఇట్లా కాయలు అలా రావడం వల్ల నెక్స్ట్ పండుగ వచ్చేసి వీళ్ళు వంకర పోతుంటాయి కాయలు. చూడండి ఇది పండుగ. దీనికోసం ట్రాప్స్ అరేంజ్ చేస్తున్నాను. ట్రాప్స్కి పెట్టే టైం ఇప్పుడు వచ్చింది. 70 daysకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. క్రాప్ మాత్రం బాగుంటుంది. బట్ ఏంటంటే చేస్తేనే ఏదైనా అవుతుంది. క్రాప్ మొత్తం ఫుల్ కవర్ అవుతుంది మీకు. ఇప్పుడు 70 days కదా ఆల్మోస్ట్. ఇక్కడ కాదు, ఇక్కడ కవర్ అయింది చూడండి మొత్తం. చిన్న గుడిసె మాదిరి అవుతుంది. ఇగో ఈ నుంచి అంత ఎట్లా చూసారా ఫ్రెండ్స్. ఇలా ఈజీగా మీరు కట్ చేయడం అవుతుంది. లేబర్ని పెడితే మినిమం 2 లేబర్స్ కంపల్సరీ కావాలి దీన్ని తెంచి మార్కెటింగ్ చేసేకండి ముందు. అదే ఇది పందిరి అనుకోండి, ఫాస్ట్గా మినిమం 2 hours కట్ చేయొచ్చు ఒక పర్సన్. 2 or 3 hours అంతే. నేను 6కి వస్తాను, 9 వరకు కట్ చేసుకొని వెళ్ళిపోతాను. ఇట్లా ఇంతే కనపడదు మనకి. ఏ కాయ దొంపాలి, కొంచెం గ్రోత్ ఉన్న కాయ ఇది దొంపాలి. ఓకే, ఇట్లా ఈజీగా పడుతుంది. ఈ సైజు ఎప్పుడు మెయింటైన్ చేయాలి, ఇలాంటి సైజు ఎప్పుడు దొంపాలి. ఈ సైజ్ అంటే రేపు వచ్చేస్తుంది నాకు తెలిసి. రేపు కట్ చేయడానికి ఇది రెడీగా ఉంది. ఇది కాదు, ఇది నెక్స్ట్ ఇంకొక 2 days పడుతుంది. ఇది ఇంకా 3 days పడుతుంది. అలా ఉంటుంది.
మనం ఈ లేబర్ తోటి పంపిస్తున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాగైనా వస్తలేదు కదా తొంభడం అనేది ఇలాంటివి కూడా పంపిస్తారు. అది మనం మనదే చేసుకున్నాం అనుకో ఓన్గా. మనకి ఏ కాయ అయితే మార్కెట్కి బిల్లింగ్ ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది, తెంచేస్తే అయిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటే ఎక్కువ వస్తున్నాయి కదా మంచిగా పంపిరలే అనుకుంటారు, కానీ ఆ పిండి అనేది వాళ్ళు ఒకటేసారి తెంచేస్తారు. నెక్స్ట్ 2 days అవుతా మళ్ళీ క్రాప్ అనేది అంత ఉండదు, అన్నీ ఒకటేసారి వచ్చేస్తే ఒకటేసారి పోతుంది. కానీ వెయిట్ అనేది ఉండదు, కొంచెం వెయిట్ పెరిగితేనే మనకు మార్కెట్లో కూడా రేట్ ఉంటుంది. ఇది ఇంకా వెయిట్ వస్తుంది. ఈ కాయ నేను చూపిస్తాను చూడండి మీకు, ఇంకా అది ఎంత వెయిట్ వస్తుందో ఇట్లాంటిది అయితే హార్వెస్టింగ్కి ఉంటుందో నేను చూపిస్తాను. అట్లా చేసినప్పుడే మనకి ఈజీగా మంచిగా ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇలాంటివి ఎన్ని తెంచి మనము అమ్మినా కూడా ఇలాంటివి 10 అయితే కేజీ అవుతుండొచ్చు, మినిమం 100 grams. ఇలాంటివి అయితే ఒక 5-6 కొంచెం యావరేజ్ వెయిట్ ఉన్నాయి. నేను ఆ వెయిట్ నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ రెడీ టు హార్వెస్ట్. షైనింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇలా ఉండాలి. ఈ వెరైటీకి మాత్రం అట్లా ఉంటేనే మార్కెట్ చేసినప్పుడు మాత్రం మార్కెట్ చేసుకొని ఈజీ ఉంటుంది. అది ఇంకా రేపు చూడండి, ఇంకా రేపు ఇంకా పెరిగిపోతుంది. అది అలా చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ కాకరలో మెయిన్ ఏంటంటే ఈ లీవ్స్ కొత్త గ్రోతింగ్ ఎలా వస్తుంది, ఇట్లా గ్రీనిష్గా ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే నెక్స్ట్ గ్రోతింగ్ అనగా అట్లా ఎలా వస్తుంది ఇవి చూసుకోవాలి ఎప్పుడైనా సరే. ఈ పాతది ఆల్మోస్ట్ ఈ ఓల్డ్ లీవ్స్ అయిపోయినాయి కాబట్టి ఇది పండు అయిపోతాయి ఆల్మోస్ట్. ఆల్రెడీ చూడండి అది రాలిపోతుంది, కింద రాలిపోయినాయి కూడా చాలా మటుకి. ఇంకొన్ని చేసినాం అవన్నీ నెక్స్ట్ రాలిపోతాయి. దాన్ని చూసి మనం భయపడద్దు, ఫంగిసైడ్ వచ్చిందని. వీటికి మాత్రం రావద్దు. ఇగురులకి ఎలాంటి రోగాలు కానీ ఎప్పుడు కూడా తెప్పించుకోకుండా ఉండాలి. ఫ్లవరింగ్ కూడా మంచిగా వచ్చింది నేను మెయింటైన్ చేయడం వల్ల. ఫ్లవరింగ్ ఎవ్రీథింగ్. విఎన్ఆర్ సైడ్ చూపిస్తాను మీకు ఒకసారి. ఇది విఎన్ఆర్ సైడ్ ఫ్రెండ్స్, ఇది విఎన్ఆర్ సైడ్. బ్రాంచెస్ కూడా బాగానే ఉంటున్నాయి. ఇది చూడండి, ఇక్కడ ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ ఉన్నాయి. ఆ వెరైటీ కంటే ఈ వెరైటీ చూస్తే దీని ఆకు కూడా, దీని రెసిస్టెంట్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాకర ఫేమస్గా ఇది పెట్టుకునే మార్కెట్ మా ఏరియాలో ఇలాంటివి అయితేనే ఎక్కువ మార్కెట్ పోతాయి, మార్కెటింగ్ చేసుకోగలుగుతాం. చూడండి దీని లీవ్స్ కూడా ఎంత ఇలా ఉన్నాయి చూడండి. దీని లీవ్స్ కూడా లీవ్స్ కూడా బాగున్నది. ఫ్లవరింగ్ చూడండి, ఫ్లవరింగ్ కానీ ఎవ్రీథింగ్ తోట మొత్తం చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మీరు కూడా ఇట్లా పందిరేసి పెట్టడం వల్ల మంచిగా యూజ్ ఉంటుంది. నేను ఎంతమందికి అడ్డు పందిరి సాగు కూడా చూపించాను. కాకపోతే దాన్ని కట్టెలు ఖరాబ్ అవుతున్నాయి. తెచ్చినప్పుడల్లా 10,000 20,000 మళ్ళీ దానికి అల్లడము, దానికి చేయడము ఇంత ఇబ్బందిగా అనిపించింది. అప్పుడప్పుడు అది కూడా చేస్తాను. ఎక్స్ట్రా ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ లేనప్పుడు ఒక క్రాప్ మీద కంపల్సరీ అడ్డు పందిరి కూడా వేస్తాను. అలా లో కాస్ట్ కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది పర్మనెంట్గా ఊరికే మనము ప్రతిసారి మనం చేయం కదా, ఒకసారి చేస్తాం ఒకసారి చేయం, ఈజీగా ఉంటుంది. చూడండి క్రాప్. దీని మీద స్ప్రేస్ కంపల్సరీ 2-3 days ఒకసారి స్ప్రే అయితే చేయాలి. లేకుంటే మాత్రం దీన్ని మనం ఎస్టిమేట్ చేయలేము. మనం దాన్ని ఈ పంటను ఊహించుకోలేము అసలుకి. ఇన్ని లక్షలు పెట్టి పంటలు తీసుకుంటా స్ప్రేస్ కానీ మనం భయపడి చేసినాం అనుకోండి, వాటర్ కానీ అది కానీ ఇది ఎమ్మటే ప్రాబ్లం చేసేస్తుంది. మనం అలాంటి ఎస్టిమేషన్ కూడా చేయలేము ఇక దాన్ని ఎక్స్ట్రా. అట్లా ఉంటుంది. మనం ఎప్పుడు డే టు డే ఎవ్రీడే కంపల్సరీ తోటలో మాత్రం నువ్వు ఏ పని చేయకుండా నీకు ఒక ఐడియా అనేది రేజ్ అవుతుంది. ఇందులో కంపల్సరీ మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ కాకుండా సరే మార్నింగ్ అయితే ఒక 1-2 hours మాత్రం తోటలో కంపల్సరీ స్పెండ్ చేయాలి. మీరు ఇక్కడ పనుల మీద వదిలిపెట్టేసిపోతా అవి వాళ్ళు చూసుకుంటారు ల్యాండ్ కూడా అనుకోండి, 2-3 daysలో దీని లీవ్స్ అర్థమైపోతుంది. ఇవ్వాల్సిన స్ప్రే ఈరోజు కాక ఎల్లుండి ఇచ్చినాం అనుకోండి, దాని ఎఫెక్ట్ అదే. ఇక మనుషులకు కనుక ఎట్లా అవుతుందో, వాడు ఇవాళ తినక రేపు ఇవాళ కొంచెం తినబెట్టి రేపు కొంచెం తినబెడితే ఎట్లా అవుతుందో వాడికి ఇక అట్లా ఉంటుంది. ఇక ఒకటేసారి రోగం వచ్చినోనికి మెల్లమెల్లగా ఎట్లా స్ప్రెడ్ అవుతుందో, ట్యాబ్లెట్లు కానీ అవి ఇవ్వకుంటే ఇక అట్లా స్ప్రెడ్ అవుతుంటుంది. ఇక లాస్ట్కి ఇంకా ఎఫెక్ట్గా అవుతుంది. ఇంకా 5 days తర్వాత ఇవ్వకుంటే ఒకటేసారి అంత అయిపోతుంది. ఇక మనిషి కూడా అంతే కదా, అలా ఉంటుంది. దీనికి ఎప్పుడైనా కేర్గా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. మంచి లాభాలు ఉన్నాయి. ఇప్పుడైతే కాకర మంచి రేటు ఉంది. కాకపోతే ఇక అనుకున్నప్పుడు అంత ఒకటేసారి రాదు కదా, వచ్చేందుకు కొంచెం అయినా మనం చేసుకుంటూ వెళ్ళాలి. కష్టమో నష్టమో ఫ్రెండ్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఆ లాభం వచ్చేటప్పుడు వస్తుంది, ఓసారి రాదు. కానీ కంటిన్యూస్గా అయితే చేయాలి. ఎందుకంటే దిగిన ఫీల్డ్లో డూ ఆర్ డై. చెయ్యి లేకుంటే చేయకుండా డై ఏమవుతుంది, కానీ చెయ్యి లేకుంటే లేదు. ఇది
కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టాలనుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కాకరలో ఇప్పుడు నేను క్లియర్గా నేను చెప్పగలుగుతా. దీనికి మీరు జస్ట్ ఏది ఇచ్చిన సార్, ఇంతకుముందు నాకు ఐడియా లేకుంటుండే. మన ఫీల్డ్ డిఫరెంట్, ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చి 1 year అవుతుంది. ఇది ఇయర్గా ఒక 3 or 4 క్రాప్స్. పైన బీరా ఉంటుంది, కింద ఇది ఉంది, కాకర ఉంది. గ్రోతింగ్ కూడా బాగుంది. ఇట్లా చేయాలని చేస్తున్నాయి ఈసారి. లాస్ట్ ఇయర్ మొత్తము ఇదే ఫ్లాట్లో కొత్తది కాబట్టి వచ్చింది. సెకండ్ క్రాప్ వేసినప్పుడు మొత్తం ఫెయిల్ అయిపోయింది బీరా. ఈసారి అలా కాదని చెప్పేసి ఓవరాల్గా మొత్తం మెన్యూరు, కనుగ చెక్క, వేప చెక్క, మళ్ళీ కంపోస్టు అన్నీ మిక్స్ చేసి కొట్టేసిన. ఏదైనా సరే ఎలా అయినా సరే రావాలా తెలుసుకోవాలి ఫస్ట్. నేను యూట్యూబ్లో ఇప్పుడు నా వీడియో కనుక మీరు చూస్తున్నట్టుగానే మీ వీడియో కూడా నేను అట్లా చాలా మంది వీడియోలు నేను చూసేవాడిని. చూసి ఇలా చేస్తారా, ఓకే అప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉండదు మన దగ్గర ఫైనాన్షియల్గా, అలాంటివి తెచ్చేయలేము. ఈసారి ఏమైనా సరే అని తెచ్చేయాలని చేసినాను, కానీ మంచిగా ఉంది అబ్బా. ఎలాగైనా సరే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ఇస్తాను. థ్యాంక్ యూ. Please subscribe my channel. Please. Thank you.